పూర్వం దక్ష ప్రజాపతి అనేవాడు ఒక యాగం చేస్తూ అందరూ దేవతల్ని ఆహ్వానించాడు. కానీ అహంకారంతో తన కన్న కూతురైన సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అప్పుడు సతీదేవి ఈశ్వరునితో, స్వామి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, నేను వెళ్ళి చూసి వస్తాను అన్నది. అందుకు శివుడు చిన్న నవ్వు నవ్వి, సతీ, ఆహ్వానము లేని కార్యానికి వెళితే అవమానం ఎదురవుతుంది, కాబట్టి నీవు వెళ్లకుండా ఉండడమే మంచిది అన్నాడు. ఆ మాటకు సతీదేవి, అదేంటి స్వామి, అక్కడ నన్నెవరు అవమానపరుస్తారు? అది నా పుట్టినిల్లు కదా స్వామి అని కాస్త ధీమాగా విన్నపంగా బదులిచ్చింది. దానికి శివుడు, సరే నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను అని మౌనంగా ఉండిపోయాడు. తరువాత సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది. తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరించింది. కానీ దక్షుడు మాత్రం కూతుర్ని పలకరించలేదు సరికదా, పైగా అసహ్యంగా చూశాడు. సతీదేవికి చాలా బాధ కలిగింది. ఎందుకు నాన్న, ఇంత గొప్ప యజ్ఞం చేస్తూ మాకు వర్తమానం పంపలేదు అని అడిగింది. అందుకు దక్షుడు కోపంతో, అందరూ వింటుండగా బ్రహ్మేంద్రాది దేవతలకు మాత్రమే ఇక్కడికి రావడానికి అర్హత ఉంది, అంతేగాని భస్మాంగంతో రుద్రాక్షలు పాములు మెడలో వేసుకొని కపాలం పట్టుకొని అడుక్కు తింటూ అసహ్యమైన జంతు చర్మం చుట్టుకొని అమంగళమైన శ్మశానంలో సంచరించే ఆ భిక్షగాడికి ఇక్కడ చోటు లేదు. ఛీ, ఆ తుచ్చుని నామోచ్చారణతో నా వళ్ళు మండిపోతుంది. నీవు కూడా నీ వచ్చిన దారినే వెళ్ళు అని గద్దించాడు. ఆ పరాభవాన్ని సతీదేవి సహించలేకపోయింది. ఈ అవమాన భారంతో నేను మళ్ళీ శివసన్నిధికి ఎలా వెళ్ళేది అని అక్కడే యోగాగ్ని రగిలించి ప్రాణాలు విడిచిపెట్టేసింది. ఇక్కడ కైలాసంలో ఉన్న శివుడు కంపించిపోయాడు. ప్రళయకాల రుద్రుడై తన జటాజూటము నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమాకృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజ్వాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాభిదోర్దండ సాహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచూ క్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలును దనరా అఖిల లోక భయంకరమగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచూ కదిలెను చూడరు కాల భైరవుడు, కదన భీకరుడు కంకాల భైరవుడు. కదిలెను చూడరు కాల భైరవుడు, కదన భీకరుడు కంకాల భైరవుడు. ప్రళయకాలోగ్ర ప్రభంజనుండితడు, ఫెళఫెళార్భటి నింపు పెను మేఘుడితడు. ప్రళయకాలోగ్ర ప్రభంజనుండితడు, ఫెళఫెళార్భటి నింపు పెను మేఘుడితడు. కదిలెను చూడరు కాల భైరవుడు, కదన భీకరుడు కంకాల భైరవుడు. కులగిరులు చెదరగా కుంభిని ఎదరగా రుద్రుడై చని వీరభద్రుడై జృంభించి. కులగిరులు చెదరగా కుంభిని ఎదరగా రుద్రుడై చని వీరభద్రుడై జృంభించి. దక్షాధ్వరంబు విధ్వంసంబు సేయను గ్రాక్షుడై ఘోరశూలాయుధం వ్యక్తి.
కదిలెను చూడరు కాల భైరవుడు కదన భీకరుడు కంకాల భైరవుడు. ఒక హస్తమున శూలమొక హస్తమున ఖడ్గమకలంకముగ భీకరాకృతి దాల్చి, ఒక హస్తమున శూలమొక హస్తమున ఖడ్గమకలంకముగ భీకరాకృతి దాల్చి, సకల భూతగణాలు జయధ్వానము సేయ వికటాట్టహాసంబు విశ్వంబు నిండా. కదిలెను చూడరు కాల భైరవుడు కదన భీకరుడు కంకాల భైరవుడు. జటాఛటలతో ఉగ్ర రూపముతో మెరయు దంస్ట్రలతోను మిన్నెత్తు పెరిగి, జటాఛటలతో ఉగ్ర రూపముతో మెరయు దంస్ట్రలతోను మిన్నెత్తు పెరిగి, ముల్కి నాటను చేరి మోహనాచలముపై, ముల్కి నాటను చేరి మోహనాచలముపై ముదవార వెలసిన మోపూరు దేవుడు, మోపూరు దేవుడు.